రష్మిక మందన నేషనల్ క్రష్గా పేరుగాంచిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవుట్ స్టాండింగ్ ఫేజ్ను అనుభవిస్తోంది. వరుస విజయాలతో ఆమె స్టార్డమ్ మరో లెవెల్కు వెళ్ళిపోయింది. యానిమల్, పుష్ప 2, చావా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దుమ్ము రేపుతుంటే ఆమె క్రేజ్ మాత్రం హద్దులు దాటి అన్ని భాషల్లో విస్తరించిపోతోంది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల ఫాలోవర్స్తో రష్మిక ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండటం, ఫ్యాన్స్తో టచ్లో ఉండటం వల్ల ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. తాజాగా తెరిప్లీ టెనీ టెలెస్ అనే ప్లాట్ఫామ్తో కలిసి చిన్న చిన్న కథల్ని యానిమేటెడ్ అవతారాల రూపంలో ప్రెజెంట్ చేయడం ఆమె క్రియేటివిటీ సైడ్కి నిదర్శనం. ఆ పోస్టుల్లో ఉన్న యానిమేటెడ్ అవతార్ విజయ్ దేవరకొండలా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ జోరుగా నడుస్తున్నాయి. కానీ రష్మిక ఆ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినా వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న కెమిస్ట్రీ రూమర్స్కి తెరపడటం లేదు. సికిందర్తో కొద్దిగా బ్రేక్ వచ్చినా రష్మిక ఆ ప్రభావాన్ని తట్టుకొని తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తోంది. కుబేరా శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్, నాగార్జునలతో కలిసి వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్కి తయారవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. టీజర్ చూస్తేనే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే రష్మిక ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆఫర్లు అందుకునే ఫేజ్లో ఉంది. సినిమా విజయాలతో పాటు బ్రాండ్ ఎండోర్మెంట్లు, డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా యాక్టివిటీ ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఓ ట్రెండ్ సెటర్గా ఎదుగుతోంది.